ఆర్టీసీ బస్సులో 4.5 తులాల బంగారం చోరీ జరిగిన సంఘటన చోటు చేసుకుంది. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన దేవలక్ష్మి అనే మహిళ రామాయంపేట మండలం అక్కన్నపేటలో తన బంధువుల ఇంట్లో శుభకార్యానికి వచ్చి బుధవారం తిరిగి వెళ్తోంది. ఇదే క్రమంలో అక్కన్నపేట నుండి రామాయంపేటకు ఆర్టీసీ బస్సులో వచ్చిన దేవలక్ష్మి ఆర్టీసీ బస్టాండ్ లో దిగి ఆర్మూర్ బస్సు ఎక్కింది. ఇదే క్రమంలో తన చేతి సంచిలో ఉన్న సుమారు 4.5 తులాల బంగారు ఆభరణాల సంచి కనిపించకపోవడంతో ఆందోళనకు గురైంది. పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు ఆర్టీసీ బస్సును స్టేషన్ కు తరలించి అందులోని ప్రయాణికులను పూర్తిగా తనిఖీ చేశారు. ఎవరి వద్ద బంగారు ఆభరణాలు లభించలేదు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా చోరీ కేసు విచారిస్తున్నారు. బంగారం 4 తులాల బంగారం బ్యాగులో పెట్టుకున్న లోపలికి చీర లేదు, బ్యాగు లేదు, అన్న కవర్ కింద తీసేసి నెలకేసారు. ఎక్కడి నుంచి బస్ ఎక్కినా? సిద్దిపేట బస్ ఎక్కిన ఫస్ట్ కామరెడ్డి బస్ ఎక్కుతున్నా ఎక్సలనేక వరకు బంగారం లేదని లోపలికి పోయినాక చూసినాక బస్ నది లోపలికి తీసుకొచ్చినాం సారు. అది ఓడి తీసింది తెలియదు సార్. మాకు సిరిసిలో పోతా అని సార్ నేను మా ఇంటికి పోతాను వెళ్ళిన. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ECL X Road, Hyderabad. Call to 910088555512 9100885555.